నమస్తే, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం నవంబర్ మాసం 2024, 2025 మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది, వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సూచనలు, పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ప్రారంభం లగాయతూ అన్ని విధాల యోగ్యంగానూ లాభదాయకంగానూ ఉంది. వృత్తి వ్యాపారంలో లాభాలు రాణించడం జరుగుతుంది. గృహాల్లో శుభకార్యాలు మీరు ఏదైతే అనుకున్నారో ఆ శుభకార్యాలు జరుగుతాయి. విద్యా ఉద్యోగాల నిమిత్తం మీరు విదేశయానం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ వైపుగా మీరు మంచి ప్రణాళిక వేసుకోండి. గృహ నిర్మాణము, తీర్థయాత్రలు చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. పెండింగ్ కేసులు పరిష్కారానికి వచ్చి మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా, మీకు జయం చేకూరేటట్టుగా కనబడుతోంది. తలచిన కార్యక్రమాలు మీకు నెరవేరుతాయి. ధన గౌరవాలకు లోటు ఉండదు. చర్మ సంబంధితమైన బాధలు గతంలో కనుక ఉంటే అవి ఇప్పుడు తీరిపోతాయి. భార్యకు అనారోగ్య సూచన, శస్త్రచికిత్స సూచన, తదుపరి ప్రయోగ దోష బాధలు, నరఘోష బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త వహించవలసిందిగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. స్పెక్యులేషన్ మీకు చాలా మంచి ఫలితాలని, లాభాలని తెచ్చిపెట్టేటట్టుగా ఉంది. ఈ రాశి స్త్రీలు ఇంట్లోనూ బయట సంఘంలోనూ పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందుతారు. ఇప్పుడు ఆయా రంగాల వారికి ఎలా ఉంది చూద్దాము. ముందుగా విద్యార్థులకు ఈ మాసంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుందన్నమాట. న్యాయశాస్త్రము, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు శ్రద్ధగా చదివితే కనుక మీకు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధగా చదవలసిందిగా సూచన. విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈ మాసంలో మంచి అవకాశం కాబట్టి ఈ మాసమనే 2024 ఈ మాసమనే కాదు, 2024 నవంబరు, డిసెంబరు, 2025లో మార్చి వరకు మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి పైన చెప్పినట్టుగా మీరు ఆ దిశగా ప్రయాణం చేసి ఎలా చేయాలి అనే ప్రణాళికను వేసుకోండి. అయితే మీరు ఏ పని చేసినా ఈ మాసాల్లో మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు మీరు చేసుకోండి. తదుపరి ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అనుకూల ప్రదేశాలకు మీకు ట్రాన్స్ఫర్లు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతోంది. గతంలో ఆగిపోయిన ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈ మాసంలో వచ్చేటట్టుగా కనపడుతోంది. తదుపరి వ్యవసాయదారులకు మీ 2 పంటలు అత్యంత లాభాలు తెచ్చిపెడతాయి. విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. గతంలో చేసిన అప్పులు తీర్చేస్తారు. తర్వాత ఇదివరలో ఏదైనా మీకు నష్టం వాటి ఉంటే పంటల ద్వారా ఆ నష్టాలు ఇప్పుడు మీకు భర్తీ అయిపోతాయన్నమాట. ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు మీరు అనుకున్న సమయంలో అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ మాసంలో మీరు గతంలో చేసిన రుణాలు తీర్చేస్తారు కాబట్టి కొత్తగా రుణాలను మాత్రం చెయ్యకండి. కొత్తగా పెట్టుబడులు మాత్రం మీరు పెట్టకండి. ఎందుకు అంటే ఒకంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా ట్రాక్టర్లు కొనడమో లేదా పనిముట్లు కొనడమో ఈ మాసంలో అయితే ఆ ప్రయత్నం చెయ్యొద్దు. తదుపరి వ్యాపారస్తులకు నూతన ఏజెన్సీలు, రియల్ ఎస్టేట్ వారికి కొత్త వెంచర్లు వేసే అవకాశం ఉంది. వాటి ద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి వ్యాపారం కలిసి వస్తుంది. క్రయ విక్రయాలు బాగా జరిగి విశేషమైన లాభాలను తెచ్చిపెడుతుంది. సరుకులు నిల్వ చేసే వారికి లాభాలు ఎక్కువగా వస్తాయి. అంటే లాభాల పంట మీకు ఉంటుందన్నమాట. తర్వాత మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కనుక ఉన్నవారు అయితే కనుక రియల్ ఎస్టేట్ రంగం వారు, మార్కెటింగ్ రంగం వారు ఈ 2 రంగాల వారికి ఈ సమయంలో అంటే నేను చెప్పిన నవంబరు, డిసెంబరు 2024, 2025 మార్చి వరకు చెప్పిన ఈ నెలల్లో మీకు విశేషమైన లాభాలు, మీరు అనుకున్న టార్గెట్లు పూర్తి చేయడము, మీకు విశేషమైన ధనము రావడానికి అవకాశాలు కనబడుతోంది. తర్వాత మీరు ఏదైనా టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటాము నెక్స్ట్ దీనికోసమని అనుకున్నట్టయితే కనుక ఇది మీకు సరి అయిన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయాణం చేసి టార్గెట్లను ఫిక్స్ చేసుకోండి. తదుపరి
కళాకారులకు, సినీ, టీవీ, నటీనట వర్గం వారికి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. సినీ నిర్మాతలకు విశేషమైన లాభాలు పొందుతారు. తర్వాత గాయని, గాయకులు, క్రీడాకారులకు బహుమతులు వస్తాయి, అవార్డులను మీ సొంతం చేసుకుంటారు. మీకు తగిన అంటే మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడమే కాకుండా విశేషమైన పారితోషికము మీకు ఈ సమయంలో వస్తుంది. చాలా సంతోషంగా ఉండగలుగుతారు. తదుపరి కాంట్రాక్టుదారులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా విశేషమైన ధనాదాయాన్ని పొందుతారు. పనులు చురుగ్గా సాగిపోతాయి కాబట్టి బకాయి పడిన బిల్లులు ఏమైనా ఉంటే కనుక అవి మీకు ఈ సమయంలో చేతికి అందుతాయి. తదుపరి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవులను చేపట్టే అవకాశం కనబడుతోంది. ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలో కూడా మీకు ఆదరాభిమానాలు కలిగి మంచి పలుకుబడిని, గుర్తింపుని తెచ్చుకుంటారు. ప్రజలలో ఒక రకమైన హోదాని మీరు గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రభుత్వం ద్వారా కూడా మీకు గౌరవ మర్యాదలు దక్కే అవకాశము, అవార్డులు ఇచ్చే అవకాశము, తర్వాత ఇటు ప్రజలలోనూ ఇటు ప్రభుత్వం ద్వారా కూడా మీకు గౌరవ మర్యాదలు దక్కే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలోనైనా అంటే ఉన్న రంగం నుంచి అంటే ఈ పదవి నుంచి కొత్త పదవికి వెడదాము అని అనుకున్న వాళ్ళకి ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే కనుక రాజకీయ రంగం వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. అయితే కొత్తగా రాజకీయ రంగంలోకి ప్రవేశిద్దాము అని అనుకున్న వాళ్ళు మీ పేరుని బట్టి, నక్షత్రాన్ని బట్టి మీరు రాసులు అవి చూసుకొని, శుభాసమయ ఫలితాలు చూసుకొని కనుక ప్రవేశించినట్టయితే మీరు గెలిచే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు చూద్దాము. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి నవంబరు, డిసెంబరు 2024, 2025 మార్చి వరకు అన్ని రకాలుగా మీకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకొని ఏం చేయాలని అనుకుంటున్నారో ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేయండి. అయితే పెండింగ్లో ఉన్న బకాయిలు ఏమైనా ఉంటే ఈ సమయంలో మీరు తీర్చేసుకుంటారు. ఈ సమయంలో మీరు గ్రహశాంతి కోసము ఆదివారం నాడు కేజింపావు గోధుమల్ని కనుక దానంగా ఇవ్వాలి. తర్వాత మీ యొక్క అదృష్ట సంఖ్యలు 2, 4, 8, 9. మీ అదృష్ట వారాలు బుధ, గురు, శనివారాలు. ఈ అదృష్ట వారాలను ఉపయోగించుకుని ఈ అదృష్ట సంఖ్యలతో పైన చెప్పినట్టుగా ఈ అదృష్ట మాసాలు, లాభదాయకమైన మాసాలలో మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారు, కొత్తగా ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటారో ఈ మాసాలని, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అయితే ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఈ సూచనలు పాటించి ఏదైనా కీలకమైన పని చేయాలని అనుకున్న వాళ్ళు, అది చాలా మీకు ఇంపార్టెంట్, తప్పదు అని అనుకున్న వాళ్ళు ఈ సమయాలు చూసుకొని మీరు ప్రారంభించండి. తదుపరి హస్త నక్షత్రం వారికి డిసెంబర్ 2024, 2025 జనవరి నుంచి మార్చి వరకు, అంటే ఇటు 3 ఇటు 2, ఈ 24, 25లో కూడా ఈ 5 నెలలు మీకు విశేషమైన లాభాన్ని, యోగ్యమైన సమయం కాబట్టి దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఈ మాసానికి సంబంధించినటువంటి ఏమైనా కీలకమైన పనులు ఉంటే కనుక పెండింగ్లో ఉన్న పనులు కానీ, శుభకార్యాలు కానీ, ఏదైనా మీరు అనుకున్న పనులు ఈ మాసాల్లో చేపట్టండి. తర్వాత మీ యొక్క గ్రహశాంతి కోసము సోమవారం నాడు కేజింపావు బియ్యాన్ని ఏదైనా శివాలయంలో దానంగా ఇవ్వండి. మీ అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 7. అదృష్ట వారాలు గురువారం, శనివారం. మీరు ఈ 2 వారాలను ఈ అదృష్ట సంఖ్యలను దృష్టిలో పెట్టుకుని పైన చెప్పిన ఈ 5 మాసాల్లో కనుక మీరు ఏం చెయ్యాలని అనుకున్నారు, కీలకమైన పనులు కనుక ప్రారంభించినట్లయితే మీకు విజయం తోడవుతుంది. అయితే తదుపరి చిత్తా నక్షత్రం వారికి డిసెంబర్ నెల 2024, జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025 చాలా యోగ్యమైన కాలము, అనుకూలమైన కాలం కాబట్టి ఈ కాలాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. పెండింగ్లో ఉన్న కార్యక్రమాలకు తీర్చుకోవడం కానీ, లేదా ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ఈ మాసాలని మీరు సద్వినియోగపరచుకోండి. మీ యొక్క గ్రహశాంతి కోసము మంగళవారం నాడు కేజింపావు కందులు కానీ, కందిపప్పు కానీ దానంగా ఇవ్వాలి. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 6.
6. అదృష్ట వారాలు మంగళ, బుధ, శనివారాలు. ఈ వారాల్లో ఈ సంఖ్యలను చూసుకుంటూ పైన చెప్పిన మాసాలని సద్వినియోగపరచుకోండి. అయితే మొత్తంగా ఈ రాశిలో ఉండే నక్షత్రాలు వాళ్ళు కానీ, లేదా మాకు నక్షత్రాలు తెలియదు ఎలా మేము ఇవి పాటించాలి అని అనుకున్న వాళ్ళు ఈ రాశికి చెప్పిన పరిష్కారాలు పాటించినట్లయితే తత్సమానమైన అనుగ్రహం మీకు దక్కుతుంది. అది ఏమిటి అంటే, కేతువుకి 7,000 జపం చేయించి ఉలవలను దానంగా ఇచ్చి, రాహువుకి మినుములను దానంగా ఇచ్చినట్టయితే తత్సమానమైన ఫలితం మీకు దక్కుతుంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి కానీ, దుర్గా అమ్మవారి క్షేత్రానికి కానీ దర్శించండి. తర్వాత పూజలు చేయించుకోండి. నేను ముందుగా చెప్పినట్టు నరఘోష ఉంది కదా మీకు, దాన్ని తొలగించుకోవడం కోసం నారసింహ పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం కానీ, లేదు అంటే ఆ స్వామివారి అష్టోత్తరాన్ని కానీ, పంచకం కానీ, ఇలాంటివి ఏవైనా కనుక మీరు పారాయణ చెయ్యాలి. విని వదిలేయడం కాదు. ఎందుకంటే నరఘోష ఉంది కదా, దాన్ని నివారణ కోసము. లేదా యంత్రాన్నైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళడము, 5 ప్రదక్షిణాలు చేసుకోవడము ప్రత్యేకమైన సూచన. దీంతో పాటుగా పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క పటాన్ని మీ దేవుడి మందిరంలో కానీ, ప్రధాన సింహద్వారం యందు కానీ పెట్టుకుని ధూపం చూపించినట్టయితే, అగరబత్తి ధూపం చూపించినట్టయితే ఒకంత నరఘోషకు ఉపశమనం కలుగుతుందన్నమాట. తర్వాత ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు, అంటే ఇందులో ఉండే అన్ని నక్షత్రాల వారికి శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, నలుపు, నీలము. తర్వాత వీరు పఠించవలసిన మంత్రము ఓం నమో పీతాంబరాయ నమః అనే ఈ చిన్ని మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా ప్రత్యేకమైన సూచన. ఈ నియమాలు పాటించుకుంటూ, ఈ పరిహారాలు చేసుకుంటూ మీకున్న ఒడిదుడుకులను దాటండి. మంచి మంచి సమయాలు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో కీలకమైన పనులు చేసుకొని, ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్రపరంగా ప్రతి గ్రహము చరిస్తూ ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు. అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి అని చెప్పేది కాదు. ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు, ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు. ఇవి గోచార ఫలితాలు, అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్ధంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు. ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో, నాకు ఇలా జరగట్లేదేంటి, అది అందులో ఇలా చెప్పారు, నాకు ఇలా జరగట్లేదు, ఇది తప్పు, అది కాదేమో అని జ్యోతిష శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా. ఇది పేరుని బట్టి చెప్పేది కాదు. ఇది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి. భయపడకండి. సంతోషపడండి, బాగుంటుంది. కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి. ఎందుకంటే మనకి పంచాంగంలో దృక్సే పంచాంగం కానీ, లేదా ఏ జ్యోతిష శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు, మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు. కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి. మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకుని, పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు, జరిగింది అని అనుకోవద్దు. మీకు కావలసిన విషయాలను చెప్పటం కోసం ఎవరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది. జ్యోతిష శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే. దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది. దీనిలోని తప్పొప్పులను ఎంచకుండా, నెగిటివ్స్గా ఆలోచించకుండా, ఎవరిని దూషించకుండా, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. పండితులు చెప్పేది ఎప్పుడూ
సమంజసమయ్యే ఉంటుంది. అన్నీ చూసుకునే చెప్తారు కాబట్టి ఎవరినీ దూషించవద్దు. మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను.